మా స్వార్థం వలన నువ్వెన్ని సమస్యలు ఎదుర్కొన్నావో లక్ష్మి. అమ్మా, మీకు అసలు స్వార్థమే లేదమ్మా. ఏదో చిన్న సహాయం చేసిన దానికి నన్ను ఇంటికి తీసుకొచ్చి ఎంతమంది మిమ్మల్ని ఎన్ని మాటలన్నా నాకు ఆశ్రయం ఇచ్చారు. కానీ నీకిన్ని రోజులు అన్యాయం జరిగింది. నీకు న్యాయం చెయ్యాలంటే ఈ నిజం అందరికీ చెప్పేయాలి. చెప్తాను. అమ్మా, వద్దు, వద్దమ్మా, వద్దు. ఈ నిజం ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. నేను ఇలా బానే ఉన్నాను. కళ్ళ ముందు నా భర్తున్నారు. నా అత్తగారు నన్ను మా అమ్మ కంటే బాగా చూసుకుంటున్నారు. ఇంతకంటే అధికారం, హక్కు నాకొద్దమ్మా, వద్దు. దయచేసి మీరు నిజం చెప్పొద్దు. నాకింతకు మించి ఏ ఆశ లేదమ్మా, ఏ ఆశలు లేవు. ఇంత మంచిదానివి ఏంటి లక్ష్మి నువ్వు? అందుకే నిన్ను ఎటు పంపించకుండా ఆ దేవుడు నాకు తారసపడేలా చేశాడు. ఇంత మహోన్నతమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టే ఆ అమ్మవారు నీ చేతుల మీదుగా పూజలు అందుకున్నారు. ఇంత మంచి కోడలిచ్చిన ఆ దేవుడు అందరిలో నా కోడలు అని చెప్పుకునే భాగ్యాన్ని ఎందుకు ఇవ్వలేదు? కానీ కానీ లక్ష్మి, నేనన్న మాటలకి, నేను చేసిన తప్పులకి నీ కాళ్ళు పట్టుకుంటా. అమ్మా, ఏం చేస్తున్నారమ్మా? నే చేసిన తప్పులకి నీ కాళ్ళు పట్టుకుంటేనే కానీ ప్రాయశ్చిత్తం అవ్వదమ్మా. అమ్మా, దయచేసి అలా మాట్లాడకండి. మీరు ఏ తప్పు చేయలేదు. అంతా అంతా నా తలరాత. దీనికి మీరెవరు బాధ్యులు కారమ్మా. ఈ తలరాత రాసిన దేవుడు నా రాతలో అచ్చు తప్పులు రాసుంటాడు. అందుకే అందుకే ఇలా జరుగుతుందమ్మా. కొట్టమ్మా, నన్ను కొట్టు, నన్ను కొట్టు. అమ్మా, వద్దమ్మా. ఏంటమ్మా ఇది? పాప నివృత్తమ్మా. వద్దమ్మా. ఇవి పూజించే చేతులమ్మా. ఇవే చేతులతో వేడుకుంటున్నా. నీ చేత కన్నీళ్లు పెట్టించానే కాని కనికరించలేదు కదమ్మా నేను. అదంతా అయిపోయిందమ్మా. జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వృధా. మీరిలా బాధపడ్డు ఎవరైనా చూస్తే బాగోదమ్మా. పదండమ్మా, వెళ్దాం. నా బంగారు తల్లివమ్మా నువ్వు. నిన్ను మేమందరం బాధ పెడుతున్నాము. అమ్మా, దయచేసి బాధపడకండమ్మా. పదండమ్మా. మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి. టాబ్లెట్స్ వేసుకోవాలి. ఎప్పుడు తిన్నారో ఏంటో. పదండమ్మా, పదండి.